రైతు భరోసా బంద్ అవుతుందా? రైతు భరోసాపై రేవంత్ నిర్ణయం ఏంటి? పెట్టు సాయం నిధులు ఎగ్గొట్టేందుకు ప్లాన్ వేశారా? అందుకేనా రైతు భరోసా నిధులను రోజురోజుకు ఆలస్యం చేస్తున్నారా? దేశం మెచ్చిన రైతు బంధు పథకంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందా? పంట కోతకు వచ్చినా పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వటం లేదు? మొదటి విడతతోనే సరిపెట్టాలని చూస్తున్నారా? అదిగో రైతు భరోసా, ఇదిగో రైతు భరోసా, రేపే నిధులు జమ చేస్తామంటూ దాదాపుగా 70 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట చిట్ట చివరకు విడతలతో ముడిపెట్టేసి ముహూర్తం పెట్టారు. కానీ అది అమలు అయ్యేది మాత్రం అనుమానమే అంటోంది రైతులోకం. రేవంత్ తీరు చూస్తుంటే రైతులపై కక్ష కట్టారా అంటే అవునని చెప్పాలి. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు సాగు సమయానికి అకౌంట్లో డబ్బులు టింగ్ టింగ్ అని పడేవి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగా అమలు చేయలేదు. తాజాగా రైతు బంధు విషయంలోనే రేవంత్ ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. 2 పంటలకు పూర్తిగా రైతు భరోసా నిధులు ఎగ్గొట్టి చేతులు దులుపుకుంది. ఇప్పుడు యాసంగి సాగు కోత దశకు వచ్చినా పూర్తిగా రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా ఎకరాలకు వేసి చేతులు దులుపుకుంది. మిగతా డబ్బులు ఎప్పుడు సారు అంటే పెట్టాను కదా డేట్, అప్పుడు చూసుకోండని ఎదురు సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటి వరకు 70 లక్షల మంది రైతులకు ఎకరా వరకు మాత్రమే నిధులు జమ చేసిన ప్రభుత్వం ఇక మిగిలిన ఎకరాలకు 2వ విడత 3వ విడత అంటూ తేదీలు పెడుతూ రోజులు గడుపుతున్నారు. తమకు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారని రైతులు అడుగుతుంటే ఎమ్మెల్యేలు మంత్రులు నేలకు తలకాయ వేసుకొని వెళ్తున్నారు. పంట వేసి కోతకు వస్తున్నా ఇంతవరకు నిధులు జమ కావడం లేదని ఈ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎంగా ఉండి రైతు భరోసా ఇచ్చాను, మీకు వచ్చిందో లేదో నాకు తెలియదని రేవంత్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం, అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. కేసీఆర్ ఉన్న సమయంలో రైతును రాజులా చూశారని, పెట్టుబడి అప్పుల కోసం సావుకారి దగ్గరకు వెళ్లకుండా చూసుకున్నారని రైతులు గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తామంటే చిన్న చూపు ఎందుకని రైతులు అంటున్నారు. ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ మాట తప్పాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2 లక్షల రుణమాఫీ అంటూ ఫోజులు కొట్టి ఇప్పుడు తోకముడిచారని, బ్యాండ్ పేపర్లు దాచుకోండని చెప్పి మరి తమకు దొరకకుండా కాంగ్రెస్ లీడర్లు తిరుగుతున్నారంటున్నారు రైతులు. గ్రామాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం రేవంత్ ఇచ్చిన మాట తప్పారని లబోదిబోం అంటున్నారు. తెలంగాణలోని ఏ గ్రామంలోనైనా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ పూర్తి చేసినట్లుగా చూపిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ చేసిన ఛాలెంజ్ ను స్వీకరించేందుకు ధైర్యం చేయలేకపోతోంది రేవంత్ టీం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఏ ఒక్క గ్రామంలోనన్నా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది అని మీరు రుజువు చేయగలిగితే అదే గ్రామంలో నేను నా రాజీనామా పత్రం ఇచ్చిపోతా, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ ఒక్క గ్రామం అయినా సరే అధ్యక్ష. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. ప్రధాని మోదీతో పాటుగా పలు రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. చంద్రశేఖరరావు రైతు బాంధవుడని చెప్పుకునేందుకు రైతు బంధు పథకం ఒక్కటి చాలని ప్రశంసలు సైతం వచ్చాయి. అందుకే ఇప్పటికీ తెలంగాణ రైతాంగం కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలి, తమ బాధలు తీర్చాలని కోరుకుంటున్నారు.